ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ రాశి వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో ఏ దిశగా మారబోతుంది, ఏ కీలక పరిణామాలు మీ దారిలోకి వచ్చి చేరబోతున్నాయి, ఈ శుభవార్తలు మీ చెవుల్లో పడి మీ మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే ఆ శుభ ఫలితాల్లో మరింత బలపడడానికి మధ్యలో ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని ఎలా అధిగమించాలి, ఏ శక్తివంతమైన అదే సమయంలో చాలా తేలికగా చేయబడే పరిహారాలు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ఇవన్నీ కూడా ఈరోజు మనం చాలా విపులంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి మాటలో మీకోసం ఒక సూచన, ఒక జాగ్రత్త, ఒక అవకాశపు తలుపు దాగి ఉండవచ్చు. చివరి వరకు చూస్తేనే రాబోయే రోజుల్లో మీ జీవితంలో అదృష్టం ఏ రూపంలో ప్రవేశించబోతుంది, ఆ శుభాన్ని మీ చేతుల్లో ఎలా నిలుపుకోవాలనేటువంటి పూర్తి అవగాహన మీకు వస్తుంది. ఇక అసలు విషయానికి వెళ్ళే ముందు మాది ఒక చిన్న విన్నపం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. భగవంతుడి ఆశీర్వాదాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాశివారు సూక్ష్మ దృష్టి కలిగిన విశ్లేషకులు. వీరు ఈ రాశిలో మేధస్సు ఉట్టి పడుతుంది. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగిన వెంటనే గుర్తించగలరు. చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా ఆలోచించే వీరు ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలనే తపనతో ముందుకు సాగుతారు. ఎవరి సహాయం లేకుండానే తమ పనులన్నీ చక్కగా నిర్వహించుకునే నైపుణ్యం వీరికి సహజ సిద్ధంగా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు మనసంతా ఆ పని మీదే ఉండాలనే సూత్రాన్ని పాటిస్తూ ఏ పని అప్పగించినా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారి సేవాభావం గల మనసత్వం ప్రత్యేక. పేదలలో వీళ్ళకి సహాయం చేయడంలోనే ఎంతో ఆనందాన్ని పొందుతారు. చుట్టూ ఉన్న వారి బాగోగులు, వారి సమస్యలు, వారి స్థిరత్వం ఇవన్నీ వీరు గుండెలో పెట్టుకుంటారు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా చేయూతనిచ్చే మృదువైన మనసు వీరిదే. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక మంచి మార్పు రావాలని కోరుకుంటారు. శివానుగ్రహంతో పుట్టిన ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటారు. ఈ రాశివారు ప్రధాన లక్షణాలు: నిజాయితీ మరియు విశ్వసనీయత. సత్యమేవ జయతే అనే వాక్యానికి పరిపూర్ణ ప్రతిరూపం వీరిలే. వీరిపై ఏ పని బాధ్యత అప్పగించినా సరే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. బాహ్యంగా కాస్త కఠినంగా కనిపించినప్పటికీ కూడా లోపలికి బంగారు మనసు ఉన్న మృదువైన హృదయం కలిగిన వారు. స్నేహితులుగా వీరు చాలా నమ్మదగిన గలవారు. సలహాదారులకు సుభిక్షితమైన ఆలోచనలు చెప్పేవారు. ఒకసారి సంబంధం ఏర్పడితే జీవితాంతం వదలకుండా నిలబెట్టుకునే మాట కలిగిన వారు. ఇంకా ఈ రాశి వారి ప్రత్యేకత క్రమశిక్షణ. మృదువుగా మారిన ధ్రువ నక్షత్రంలా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేచి తమ దినచర్యను క్రమబద్ధంగా కొనసాగిస్తారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. శాస్త్రీయతతో ముందుకు సాగుతూ ఎన్నో సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో వీరు ఎంతో వివేకాన్ని పాటిస్తారు. పొదుపు ముఖ్యమని భావిస్తూ నాణానికి 2 వైపులా ఆలోచించే తీరు వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. శాంతమే వీరి ఆభరణం. విద్య వీరి సంపద అన్నట్టుగా విద్య, జ్ఞానం, నైపుణ్యం వీరి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మహాలక్ష్మి కటాక్షం ముందు రాశిగా వీరు ధనలక్ష్మిని కూడా ఆకర్షిస్తారు. విద్యను దైవ సమానంగా భావించి వీరిలో తరచుగా పండితులు, విద్యావేత్తలు, ఉత్తమ ఉపాధ్యాయులుగా కనిపించడం ఆశ్చర్యకరం కాదు. ఈ రాశి వారి లెక్కలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ ఖచ్చితత్వంతో ఉంటాయి. తమ ఇల్లు, కార్యాలయం, ప్రదేశం ప్రతి చోట కూడా శుభ్రత, అందం, క్రమబద్ధతను కాపాడుకుంటారు. రుచికరమైన వంటకాలు చేయడంలోనూ నైపుణ్యం కలిగి ఉంటారు. ఏ పని చేసినా సరే అది వారి చేతుల్లో అందంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజులలో ఈ రాశి వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన మెరుపు కల్పిస్తుంది. సాధారణంగా ఈ రాశి వారు ఎంత ఆచితూచి ఎంత శ్రద్ధగా పనిచేస్తారో అందరికీ తెలుసు. కానీ ఈ 3 రోజులలో ఆ నాణ్యత మరింత పెరుగుతుంది. ఉదయం లేవగానే ఒక స్పష్టమైన ఆలోచన, మనసులో ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్. ఏ పని చేసినా అది పూర్తి కావాలనే బలమైన ఉత్సాహం కనిపిస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక మృదుత్వం, ఒక స్పష్టత, ఒక అర్థవంతమైన భావం ఉంటుంది. ఎవరు ఎందుకు ఏం చెప్తున్నారో లోతుగా ఆలోచించి స్పందిస్తారు. అందుకే ఈ 3 రోజులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు అందరూ మీ నుంచి ఒక శాంతి, ఒక నమ్మకం, ఒక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. మీ మాటల మృదుత పెరగడంలో మీరు చెప్పిన మాటలు ఎదుటివారు గౌరవంగా పరిగణిస్తారు. చిన్న సమస్యలు వచ్చినా మీరు వాటిని గొడవగా మార్చకుండా చాలా ప్రశాంతంగా, తెలివిగా పరిష్కరిస్తారు. మీరు సాధారణంగా ఎక్కువ మాట్లాడరు, కానీ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారికి ధైర్యం, భరోసా, స్పష్టత ఇస్తాయి.
మీ ఆలోచన పద్ధతి చాలా సున్నితంగాను గంభీరంగాను ఉంటుంది. ఒక నిర్ణయానికి వెళ్ళే ముందు మీరు దానిని మంచిది చెడ్డలుగా ఆలోచిస్తారు. అలా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఈ రోజులో ఎక్కువగా సరైనవే అవుతాయి. ఉద్యోగంలో మీ నడవడిక చాలా ప్రశాంతంగా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటుంది. మీ పనిని మీరు ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా మీరు ముందుండి పనులు చేపడతారు. మీలో ఒక నాయకత్వ లక్షణం బయటకు వస్తుంది. మీ మాట, మీ సూచనలు, మీ పనితనం ఇవన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకంలా మారతాయి. మీలో ఒక కొత్త ధైర్యం, ఓర్పు, నిర్ణయాత్మకత కనిపిస్తుంది. పనులు ఆలస్యం కాకుండా, అస్తవ్యస్తంగా కాకుండా సరిగ్గా ఒక క్రమంలో జరగాలని మీరు చాలా శ్రద్ధ చూపుతారు. కుటుంబ జీవితంలో మీరు మరింత సున్నితంగా, మృదువుగా ప్రవర్తిస్తారు. ఇంట్లో ఎవరికైనా సరే ఏ సమస్య ఉన్నా వారిని మొదటగా మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే మీలో ఉన్న ఆ ప్రశాంతత, సర్దుబాటు స్వభావం వారందరికీ కూడా అవసరమవుతుంది. మీరు మాట్లాడిన మాట వాళ్లకు దారి తీస్తుంది. ఈ 3 రోజులలో మీ ఇంట్లో ఉన్న ఉద్రిక్తతను తగ్గిపోతాయి. మీరు చెప్పిన మాటతో ఇంట్లో శాంతి స్థిరపడుతుంది. వ్యక్తిత్వ బలంగా మీరు అందమైన మిశ్రమం కనిపిస్తుంది. కానీ మీకు స్టైలెన్స్గా ఉంటారు. మృదుత, జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజుల్లో మీలో ఉండే మనసు చాలా బలంగా పనిచేస్తుంది. మీ మనసులోని ఏదైనా సందేహం వచ్చినా అది త్వరగా తీర్చి మీరు ఒక స్పష్టమైన దిశలోనే ముందుకు సాగుతారు. ఈ 3 రోజుల్లో మీకున్న ఆకర్షణీయత, మీ ముఖంలో కాంతి, మీ మాటలోని బలం ఇవి అందరి దృష్టిని మీ వైపుకు తిప్పుతాయి. కాస్త ఆవేశం రావచ్చు కానీ అది కూడా ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే మీలో ఉన్న సంయమన శక్తి చాలా బలంగా ఉంటుంది. మీరు మళ్ళీ మీ మనసును ఒకే దారిలో నడిపించగలుగుతారు. ఈ 3 రోజుల్లో ఈ రాశివారి వ్యక్తిత్వం కనిపించే ముఖ్యమైన మార్పులు తమను తాము నమ్ముకోవడం. మీరు ఏ పని చేసినా అది ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం మీలో పెరుగుతుంది. మీరు ఎందుకు ఏం చేస్తున్నారో మీకే పూర్తిగా తెలుసు. అందుకే మీ ప్రతి పనిలో గంభీరత, బాధ్యత, నిజాయితీ, స్పష్టత ప్రతిబింబిస్తాయి. మొత్తం మీద ఈ 3 రోజులు ఈ రాశి వారికి మాటల మధురత, ధైర్యంలో పెరుగుదల, ఆలోచనల స్పష్టత, పనిలో క్రమశిక్షత, శాంతి, మనసులో బలం, చుట్టూ ఉన్న వారికి ప్రేరణగా మారే స్వభావం ఈ వ్యక్తిత్వం మొదటంగా వెలుగునిచ్చే సమయం. నవంబర్ 26 నుండి ఈ రాశివారు మాట్లాడే మాటల్లో ఒక ప్రత్యేకమైన ధైర్యం, స్పష్టత, లోతు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదివరకు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం వెనక్కి తగ్గడం, మీ మాటలను 10 సార్లు ఆలోచించి చెప్పడం, ఎవరికేమి అనిపిస్తుందో అనే చిన్న సందేహం ఉండేది. కానీ ఈ మార్పు మీకు మానసిక శక్తిని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఎవరితో మాట్లాడినా వారి కళ్ళలోకి చూసి లోతుగా అర్థం చేసుకొని మాట్లాడగలుగుతారు. మీ మాటలో ఉన్న మాధుర్యం, మీ మాట వెనుక ఉన్న లాజిక్, మీ మాటలో ఉన్న నిజాయితీ కారణంగా ఇతరులు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు. ఆఫీసులో మీ అభిప్రాయం చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఏమీ దాచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, కానీ స్పష్టంగా, ధైర్యంగా మీరు చెప్పగలుగుతారు. కుటుంబంలో కూడా ఇదే శక్తి పనిచేస్తుంది. మీ మాట వింటారు, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు, మీ నిర్ణయాలను సరే ఇది నిజంగా మంచిదే అని మనసు పెట్టుకుంటారు. ఇంతకుముందుకు మీరు మీ భావాలను వ్యక్తపరచడంలోనే కాస్త సంకోచపడ్డారు. ఇప్పుడు మాత్రం ఇది నిజం, ఏది తప్పుడు అన్నది నేరుగా చెప్తారు. మీ మాటలో ఒక ప్రత్యేకమైన లోతు, ఆకర్షణ ఉంటుంది. ప్రేమలోను, దాంపత్యంలోని మాటల ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. ఇది మీ కమ్యూనికేషన్ లైఫ్ మొత్తం కూడా ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లడం. ఈ స్పష్టత వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవయ్యే ముందు పరిష్కారం అయిపోతాయి. ఇక 2 పెద్ద మార్పు మీ నిర్ణయాల్లో వచ్చే ధైర్యం. ఈ రాశివారు సాధారణంగా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. లాభం, నష్టం, భవిష్యత్తు, ఇతరుల అభిప్రాయం ఇలా అన్నిటినీ పక్కన పెట్టి కొలుస్తారు. కానీ నవంబర్ 26 తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీలో ఒక ఇంత ఉండాల్సిన ధైర్యం, ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ఎదుటి వాళ్ళను అడిగి తెలుసుకోవడం కాదు, మీలో నుంచే వచ్చే స్పష్టతను నమ్మి ముందుకు సాగుతారు. ఉద్యోగం మార్చాలా, వ్యాపారం మొదలుపెట్టాలా, ఎవరితో మాట్లాడాలి, ఏ పనిని అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. మరి చూద్దాం, తర్వాత చేస్తా, ఇంకోసం ఆలోచిద్దాం అనే మాటలు మీ జీవితంలో నుంచి పూర్తిగా తగ్గిపోతాయి. మీరు తీసుకున్న నిర్ణయాల్లో టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా, ప్రాక్టికల్గా లాభం దిశగా నడిపిస్తాయి. ఇంతకాలం చేయలేని ముఖ్యమైన పనులు కూడా మీరు ఒక్క నిర్ణయంతో ముందుకు నడిపిస్తారు. ఈ నిర్ణయాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు అనుకున్నది తప్పదు. ఎందుకంటే శుక్రుడు, కుజుడు, సూర్యుడి కలయికని మీరు చాలా బలంగా చేస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు ఏ పని ప్రారంభించినా మధ్యలో డిస్టర్బెన్స్ రావడం,
ఏదో ఒక కారణం చేత పని ఆగిపోవడం, అలసట, ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురై ఉండొచ్చు. కానీ నవంబర్ 26 నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీలో ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త స్పీడ్, ఒక కొత్త పట్టుదల మేలుకుంటుంది. ఇంతకాలం మీరు ఆలస్యం చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా వేగంగా పూర్తి చేయడం మొదలవుతుంది. ఆఫీస్ పనులు, ఇంటి పనులు, వ్యాపార పనులు, ఏదైనా సరే మీ దృష్టి నిలకడగా ఉంటుంది. మీరు నిర్ణయించుకున్న పనిని ఏ అడ్డంకి లేకుండా ఆపలేరు. ఏ పని చేస్తే ఆ పనిలో పూర్తి కాన్సన్ట్రేషన్, సమయం పట్ల శ్రద్ధ, కార్యపద్ధ నిబద్ధత ఉంటుంది. ఏ పని చేసినా సరే దీవాన్ని పూర్తి చేయాలి అనే ధైర్యం, ఆవేశం, సంకల్పం ఉంటుంది. ఈ శక్తి వల్ల మీరు ఆగిపోకుండా, అలసిపోకుండా పదే పదే ప్రయత్నిస్తూ చివరకు విజయ దిశగా నడుస్తారు. మూడవ ఇల్లు అన్నది సోదరులు, సోదరీమణులు, కజిన్స్, బంధువులు, దగ్గరి స్నేహితులను సూచిస్తుంది. మీకు ఈ ఇంటిలోకి రావడంతో కుటుంబ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. ఇంతకాలం దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ దగ్గరవుతారు. చిన్న అపార్థాలు ఉంటే అవి స్వయంగా కరిగిపోతాయి. మీ మాటలో ఉన్న మాధుర్యం వల్ల వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రేమ, గౌరవం, అర్థం చేసుకోవడం, ఈ 3 అంశాలు కూడా బలపడతాయి. ముఖ్యంగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మధ్య ఉన్న బంధం మరింత పటిష్టమవుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యం పనిచేసే వారికి ఇది చాలా మంచి ప్రభావాన్ని ఇస్తుంది. దీనిని మీరు నవంబర్ 23 నుండి మీకు ఈ రాశి వారి రెండవ ఇల్లు అంటే సంపద, మాట, కుటుంబం, సేవింగ్స్, లావాదేవీలు, నిర్ణయాలు, విలువలు వీటిని సూచిస్తుంది. మీకు ఈ రాశి వారికి ప్రత్యేకమైన శుభ ప్రభావం. ఎందుకంటే మీ రాశి అధిపతి కాబట్టి స్వయంగా సంపద స్థానంలో ఉన్నప్పుడు లాభాలు జరగడం సహజం. మీ మాటలు తేనెలాగా మారితే మీ మాట్లాడే విధానం వలన ఇతరులు సంతోషపడతారు. మీరు చెప్పిన ప్లాన్, అభిప్రాయాలు, మాటలు ఇతరులు తేలిగ్గా అంగీకరిస్తారు. చర్చలు, మీటింగులు, ఇంటర్వ్యూలు, వ్యాపార డీల్స్ ఇవన్నీ కూడా చాలా సులభంగా జరగడం ఇది. మాటల ఆధారంగా పనిచేసేవారు, బ్యాంకర్లు, టీచర్లు, మార్కెటింగ్, సేల్స్, లాయర్లు అందరికీ కూడా ఇది ఒక వరం లాంటి కాలం. కుటుంబ జీవితంలో ప్రశాంతంగా పెరుగుతుంది. చిన్న చిన్న కూడా పొరుగుపోతాయి. కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా మీ మాటను వినే సమయం ఇది. మీరు మొదటగా ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఇప్పుడు చాలా సులభంగా సెటిల్ అవుతాయి. డబ్బు విషయంలో కూడా ఇది బలం పెరుగుతున్న సమయం. మీ చేతిలోకి వచ్చిన డబ్బు నిలుస్తుంది. ఖర్చు చేసిన బాధపడరు, ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పాత బకాయిలు, పెండింగ్ అమౌంట్, ఎవరు ఇచ్చి తిరిగి ఇవ్వని డబ్బులు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మీ చేతికి వస్తాయి. ఈ సమయంలో మీ దృష్టి పత్రాలు, చెడ్డపరమైన కాగితాలు, ఒప్పందం వంటి కాగితాలపై స్పష్టత ఉంటుంది. గ్రహస్థితి అలా ఉండడంతో పత్రాల పనులు సులువుగా సాగేందుకు ఇది అద్భుతంగా సాగుపడుతుంది. పాస్పోర్టు, ఆధార్, బ్యాంకు సంబంధిత ధృవపత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ ఇలాంటి ఏ పని ఉన్నా సరే పూర్తి చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. బుధుడు మీకు అనుకూలంగా ఉండడం వలన మానసిక సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఒకేసారి 2-3 పనులు అద్భుతంగా నిర్వహించే శక్తి వస్తుంది. ఆలోచనలు స్పష్టంగా సూటిగా ఉంటాయి. గతంలో మీ లోపల నుంచి వేధించిన మానసిక ఒత్తులు, అనవసరంగా గందరగోళాలు ఇప్పుడు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి. చిన్న చిన్న సమస్యలు ఆపదలుగా అనిపించకుండా మీరు చాలా సులభంగా వాటిని ఎదుర్కొని పరిష్కరించే స్థితిలోకి వస్తారు. పనిచేసే పరిస్థితుల్లో మీ ప్రతిభ మరింత స్పష్టంగా బయటపడుతుంది. మీరు చెప్పే మాట, పంపే సందేశం, ఇచ్చే వివరణ, చేసే పని ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన నమ్మకం, స్పష్టత, నైపుణ్యం మెరుస్తూ ఉంటుంది. మీ కమ్యూనికేషన్ శక్తి మరింత పదునెక్కుతుంది. మీ పై స్థాయి అధికారులు మీ పని మీద ప్రత్యేకంగా శ్రద్ధ, సంతృప్తి చెందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మీకు శ్రేష్ఠ స్థితిలో ఉన్నందువలన మీకు మహత్తర శక్తి వస్తుంది. అంటే మీకు లాభాలు, సంపాదన, పెద్దవారి సహకారం, మిత్రబలం, ఆశయాల పరిపుక్తి, జీవితంలో చేరాలనుకునే స్థాయి, ఆల్ దిస్ అన్ని పన్నీళ్ళు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మీకు అంటే ఈ రాశి వారికి ఇది ప్రయత్నం చేసినా చేయకపోయినా ఫలితం రావడానికి సిద్ధంగా ఉన్న శుభకాలు. గత కొంతకాలంగా మీరు చేసిన కృషి, విభిన్న ఫలితాలు, ప్రణాళికలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నిజమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మీలో ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశాలు వరుసగా వస్తాయి. పెద్దవాళ్ళు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు చేస్తున్న సరైన ప్రయత్నాలు అందరికీ కనిపిస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయం స్పష్టంగా పెరుగుతుంది. ఒకే ఒక మార్గం కాకుండా మరో 2-3 ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. గొప్ప పనులు,
అదనపు ఆదాయం, కొత్త పనులు ఇలాంటి అవకాశాలు మీ ముందు నిలబడతాయి. మీరు చేసే చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితంగా మారే సమయం ఇది. అదృష్టం మీ వైపే నిలబడుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు, కొత్త ఖాతాదారులు, కొత్త ప్రాంతాల్లో మార్కెటింగ్ అన్నీ లభించవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, ప్రశంసలు, గుర్తింపు ఇవన్నీ రావడం చాలా సాధారణంగానే కనిపిస్తుంది. గురుడు మీకు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. చాలా కాలంగా మీ జీవితంలోకి రావాలన్న మంచి సంబంధాలు, మంచి వ్యక్తులు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరికి వస్తారు. మీరు కలిసే వ్యక్తులంతా మీకు ఉపయోగపడేవారు, మీకు గౌరవం ఇచ్చేవారు, మీ ఎదుగుదలకు తోడ్పడేవాడై ఉంటారు. మీ మాట, మీ ఆలోచనలు, మీ ఉనికి ఇవన్నీ అన్ని ఇతరులకు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. మీలో శాంతి, జ్ఞానం, గౌరవం కలిసిన ఒక శుభ ప్రభావం వెలుగుతూనే ఉంటుంది. ఇంట్లో కూడా ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాట వినే సమయం ఇది. మీరు చెప్పిన ప్లాన్లనన్నీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు మీకు ఆశీర్వాదంగా నిలుస్తారు. మీకు మీలో ఉన్న మంచితనాలు అన్నీ బయటపడతాయి. మీరు దయగా, అర్థం చేసుకునే స్వభావంగా, ఇతరులకు ఉపయుక్తమైన వ్యక్తిగా మారుతారు. మీ కోరికలు నెరవేర్చడానికి సరైన సమయం. మీరు కోరుకున్న కొనుగోలు, ఎదురు చూసిన ఫలితాలు, మీరు ఆశించిన విజయాలు ఇవన్నీ కూడా అడుగు దూరంలో ఉంటాయి. మానసికంగా కూడా ఎంతో శాంతి ఉంటుంది. మీ ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులు, పరిస్థితులు, అవరోధాలు ఇవి చాలా వరకు కూడా దూరం అవుతాయి. మీరు ఎప్పుడు కూడా కోరుకున్నా ఇంకొంచెం లెవెల్ పైకి ఎక్కాలి అనే కోరికను సాకారం చేయబడేది. ఆధ్యాత్మిక బలం కూడా ఇస్తాడు గురుడు మీకు. అంటే ఈ రాశి వారికి ఆదాయం, లాభాలు, అవకాశాలు, పెద్దల ఆశీర్వాదాలు, కోరికలు నెరవేర్చడం అన్నిటి కలయిక మీకు. అంటే 7వ ఇంట్లో మీకు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. మన జీవిత భాగస్వామ్యం, పెళ్ళి, బిజినెస్ పార్ట్నర్ల సంబంధం, మన బంధాలు, మన అంగీకారాలు ఇవన్నిటిని సూచిస్తుంది. మీకు ఒక మాటలో చెప్పాలి అంటే నిజాయితీ, బాధ్యత, ఓర్పు అనే పాఠాలను బలంగా నేర్పే సమయం. ఈ సమయంలో సంబంధాలు మరింత గంభీరంగా మారతాయి. మీరు ఏ వ్యక్తితో మాట్లాడినా, ఏ బంధంలో ఉన్నా, ఏ పని చేయాలని చూసినా శని ఒక అద్దంలా మీ ముందుంచి మీకు నిజంగా ఈ కావాల్సింది ఇదేనా, మీరు చేయాల్సిందే, బాధ్యతలు చేస్తున్నావా అని ప్రశ్నించే సమయం. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత లోతుగా అవుతాయి. చిన్న అండర్స్టాండింగ్ కూడా పెద్దగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో వాటి పరిష్కరించే తపన కూడా మీలో పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఇది సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఏ సంబంధం అయినా సరే అద్భుతంగా ఉన్నది నిలబడదు, బలంగా ఉన్నది ఇంకా బలపడుతుంది. మిమ్మల్ని కాబట్టి డిసిప్లిన్ నేర్పుతారు. మీరు ఏ సంబంధాన్ని గౌరవంగా, నిజాయితీగా హ్యాండిల్ చేస్తే మీకు శుభ ప్రభావాలు ఇస్తారు. బిజినెస్లు చేసేవారికి ఇది జాగ్రత్త అవసరం ఉన్న కాలం. పార్ట్నర్షిప్ విషయాల్లో అడవిడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు సరిపడే నమ్మదగిన వ్యక్తులతోటే పనిచేయాలి. డాక్యుమెంటేషన్స్, అగ్రిమెంట్స్, డీల్స్ అన్నిటిలోనూ శని డిసిప్లిన్ కోరుతారు. మీకు వెనక నుంచి మాట్లాడే వ్యక్తులు దూరం అవుతారు. నమ్మదగిన వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఈ కాలంలో మీకు చాలా ఇంట్రెస్ట్ అవుతారు. మీకు మీలో చూసుకోగలుగుతారు. నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, నా జీవితంలో ఎవరు నిజంగా నాకు అవసరం, నా డిసిషన్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, ఇలాంటి లోతైన ప్రశ్నలు మీలో ఎదుగుదలకి కారణమవుతాయి. శని మీకు అంటే జీవితంలో వచ్చే బాధలకు ఎదురు నిలవడానికి శక్తి ఇవ్వుతాయి. కొన్నిసార్లు ఒత్తిడిగా అనిపించినా చివరికి మీ జీవితాన్ని బలపరచడానికి పనిచేస్తారు. మొత్తం మీద ఇది ఈ రాశి వారికి సంబంధాల బలం, బాధ్యత, నిజాయితీ, లోతైన ఆలోచన, దీర్ఘకాలిక స్థిరత్వం ఇచ్చే సమయం. మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి. నిజంగా శక్తివంతమైన, రక్షణాత్మకమైన స్థానం. మీకు ఆరోగ్యం, దినచర్య, పోటీ, కేసులు, ఉద్యోగ ఒత్తిడి ఇవన్నిటిని కూడా సూచిస్తుంది. మీకు అంటే మీరు ఎదురు చూసే దెబ్బలు, మీ మార్గాన్ని అడ్డుకునే వ్యక్తులు, మీపై ఇష్టం లేని వారు ఇవన్నీ నెమ్మదిగా మీ ముందు నుండి తగ్గిపోవడం. ఈ కాలంలో మీలో సమస్యలు ఎదుర్కొనే శక్తి తీవ్రంగా పెరుగుతుంది. మీరు తేలికగా భయపడే వ్యక్తి కాదు. పోటీ పరీక్షలు రాయవారికి ఇది అద్భుతంగా ఉపయోగపడే కాలం. మీ దృష్టి, కాన్సన్ట్రేషన్స్, మెమొరీ ఇవన్నీ కూడా రాహు ప్రభావంతో అసాధారణంగా పనిచేస్తాయి. మీరు కూర్చొని చదివితే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా గ్రహించగలుగుతారు. ఉద్యోగంలో మీకు నిలబడే వ్యక్తులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు. ఇలాంటి వారు ఈ సమయంలో క్యాచువల్లీ దూరం అవుతారు. వాటిని గుర్తించకపోయినా చివరకు మీ ఫలితం మాత్రం నిలుస్తుంది.
ఎదురు మాట్లాడే వాళ్ళు భయపడతారని కాదు, మీ స్థిరత్వం వాళ్ళని వెనక్కి తగ్గిస్తుంది. రాహువు మీకు ఆరోగ్య సమస్యలు మీకు తగ్గిపోతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు, ఒత్తిడి, అనవసరమైన ఆందోళన ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీ శరీరం కూడా బలపడుతుంది. మీ రోజువారీ పని మీద దృష్టి పెరుగుతుంది. మీరు ఒక నియమంతో పని చేయాలనిపిస్తుంది. సుదీర్ఘంగా సాగిన విషయాలన్నీ కూడా కేసులు, వివాదాలు ఇవన్నీ కూడా మీకు అనుకూల దిశగా మారే అవకాశం ఉంది. మీరు మాటల్లోనే కాక పనులు కూడా వ్యూహాత్మకంగా నడుచుకుంటారు. మొత్తం మీద మీకు అంటే ఈ రాశి వారికి శత్రువులపైన విజయం, ఆరోగ్య బలం, పోటీలో గెలుపు, న్యాయ విషయాలపై రిలీఫ్ పనులు, వ్యూహాత్మక విజయం. కేతువు మీకు ఈ రాశి వారికి అందించే అత్యంత ఆధ్యాత్మిక బలం, మన అంతర్మదనం, నిద్ర, సబ్కాన్షియస్ మైండ్, విదేశీ అవకాశాలు, అనవసర ఖర్చులు, దూర ప్రాంతాలు, మానసిక ప్రశాంతత. మీకు అంటే మీ మనసులోని అలకల్లోలం క్లియర్ అవ్వడం మొదలవుతుంది. ముందుగా నిద్ర నిండకపోవడం, దేనికో తెలియని అస్థిరతో ఉండడం, చిన్న చిన్న విషయాలు కూడా బాధ పెట్టేవి అవి ఇప్పుడు తగ్గిపోతాయి. మీ నిద్ర మెలుగవుతుంది. మనసులోని పాత బాధలు, పాత జ్ఞాపకాలు అనుకోకుండా వచ్చేగా అన్నీ కూడా క్షీణించిపోతాయి. మీ మనసు తేలిక అవుతుంది. మీకు ఇలా ఉండడం వల్ల ఆలయాల వైపు ఆకర్షితులవుతారు. మీరు సైలెంట్గా కూర్చొని ఆలోచించాలనిపిస్తుంది. మీకు మీరే ప్రశ్నలు వేసుకొని సమాధానాలు కనుగొంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అకస్మాత్తుగా ఖర్చు అయ్యే పరిస్థితులు తగ్గిపోతాయి. మీరు ఎక్కడ డబ్బు వెళ్తుంది, ఎక్కడ సేవింగ్ చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. మీకు సంబంధించిన పనులు, డాక్యుమెంటేషన్స్, అప్లికేషన్స్ అవన్నీ కూడా విదేశాలకు సంబంధించిన అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. గ్యారంటీ పొందుతారు. మీరు క్లారిటీ వస్తుంది. మీకు నిద్రలో శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదలు, ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, మానసిక ప్రశాంతత. నవంబర్ 5న ఈ రాశి వారికి ఇంట్లో నుంచి మొదటి నుంచి ఒక ప్రశాంతమైన శక్తి కనిపిస్తుంది. ఉదయం లేవగానే మనసు చాలా స్పష్టంగా ఏం చేయాలి, ఏ పని ఎలా చేయాలన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మీకు మీ మాటలకు మీ అభద్రత పెరుగుతుంది. మీ మాటలతోటి మీకు మాటలకు మధురత పెరుగుతుంది. మీ మాట మనసుకు హాయిగా అనిపిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాట అర్థవంతంగా, బరువుగా, గౌరవంగా వినిపిస్తుంది. ఇంట్లో చిన్నపాటి గందరగోళం ఉన్నా మీరు మాటతోటి వాటిని శాంతింపచేస్తారు. మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పెద్దవాళ్ళు మీరు చెప్పే ప్రతి సూచనను గౌరవంగా స్వీకరిస్తారు. ఉదయం నుంచి మీలో ఒక మంచి శ్రద్ధ, క్రమశిక్షణ, శాంతమైన మనసు కనిపిస్తుంది. ఏ పని చేసినా ముందుగా ఆలోచించిన తర్వాతనే చెయ్యాలనిపిస్తుంది. పనిని వేగంగా చేయడంలోనే నిజమైన జాగ్రత్త, నాణ్యత కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. మీ మాటను అందరూ వినాలనుకుంటారు. మీ సూచనలు, మీ ప్రణాళికలు, మీ పని విధానం ఈ అన్ని విషయాల్లో మీ సహచరులను ఆకట్టుకుంటాయి. మీలో ఉన్న చాకచక్యం, మీకున్న పదునైన ఆలోచన ఈరోజు మీరు మరింత మెరుగ్గా బయటపడతాయి. ముఖ్యంగా లిఖితపూర్వకమైన పనులు, పత్రాల వ్యవహారాలు, సమాచారాన్ని నిలువుగా సరిగ్గా చెప్పాల్సిన పనులు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. సూర్యుడు మీకైతే అన్ని అనుకూలంగా చేస్తాడు. మీరు చెప్పే మాటల స్పష్టతమే కాకుండా కొంచెం అధికారం కూడా కనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇతరులు వినాల్సినవే అనే ప్రభావం కనబడుతుంది. పని ఎంత ఎక్కువైనా సరే అది భారంగా అనిపించకుండా మీరే క్రమ పద్ధతిలోనే అన్ని పనులను పూర్తి చేస్తారు. డబ్బు విషయాల్లో కూడా ఈరోజు మీకు అన్నీ అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు కొత్త మొత్తం వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న లాభం ఈరోజు మీకు చేరవచ్చు. లక్ష్య పరిస్థితులు చెప్తున్నది ఏంటంటే ఈరోజు మీరు చేసే చిన్నపాటి పెట్టుబడులు కూడా మంచిని ఇస్తాయి. కానీ మీరు అవసరం లేని ఖర్చులు చేయకుండా చాలా జాగ్రత్తగా డబ్బు ఉపయోగిస్తారు. ఇంట్లో ఆహార పానీయాల విషయాలలో మంచి శ్రద్ధలు ఉంటాయి. మీ ఆరోగ్యం మీరే జాగ్రత్త పడతారు. శరీరం తేలికగా ఉంటుంది. మనసుకు శాంతిగా ఉంటుంది. అలసట ఉన్న అది చాలా త్వరలో పోతుంది. సంబంధాల విషయంలోనే ఈరోజు మధురమైన సమయమే. మీ మాటలు మాధుర్యం ఉండడంతోనే బాధ, అపార్థాలు కూడా తొలగిపోతాయి. దూరంగా ఉన్న కొందరు కుటుంబ సభ్యులు మీ స్నేహితులతో తిరిగి సన్నిహితంగా మాట్లాడే అవకాశం ఉంది. మీ మాట ఒకరికి ధైర్యం ఇచ్చేలాగా, ఒకరికి మార్గదర్శకంగా అనిపిస్తుంది. మీ వల్ల ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలతో మాట్లాడడం, పెద్దవాళ్ళతో మాట్లాడడం, అందరితోనూ మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా మీకు పెద్దగా సమస్యలు కనిపించవు. కొంచెం అలసట తప్పితే మిగతావన్నీ కూడా బాగానే ఉంటాయి. ఈరోజు మీరు శరీరాన్ని కూడా బాగా వినిపించుకుంటారు. ఏదైనా సరే తినాలన్నా, తాగాలన్నా అవి అన్నీ కూడా సరిగ్గా మీకు సరిహద్దులోనే చేస్తారు.
మానసికంగా కూడా మీరు చాలా స్థిరంగా ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మీ మీద ఒత్తిడిలా పడదు. మీరు దానికి సులభంగా పరిష్కరించుకునే శక్తి ఉంటుంది. మొత్తం మీద చూస్తే నవంబర్ 25 ఈ రాశి వారికి ఒక సానుకూలతతో నిండిన రోజు. కుటుంబం, ఉద్యోగం, సంబంధాలు, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం ఏ రంగంలో చూసినా ఈరోజు మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు చేసే పనులకు మద్దతు లభిస్తుంది. మీరు మాట్లాడితే ప్రభావం ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకుంటే అది సరైనదే అవుతుంది. ఈరోజు మీకే కాదు, మీ వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుతుంది. ఇది ఒక ప్రశాంతమైన, శాంతియుతమైన, శుభప్రదమైన రోజు. నవంబర్ 26 ఈ రాశి వారి ఫలితం. నవంబర్ 26 మీకు ఈ రాశి వారికి ఈరోజు స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ ధైర్యంలో ఒక కొత్త వెలుగు ఉద్భవించినట్టుగా అనిపిస్తుంది. మీరు లేవగానే ఈరోజు ఏదో కొత్తది చేయాలనే ఆత్రం, కొంచెం సాహసం చేయాలనే కోరిక మీలో నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంది. మీరు కుజుడు, మీ మాటలు బలం పెరుగుతుంది. ఏది చెప్పినా సరే అది ఎదుటి వారికి స్పష్టంగా అర్థమయ్యేలా అవుతుంది. మీలో ఒక రకమైన ధైర్యం కనిపిస్తుంది. ఇది సాధారణ ధైర్యం కాదు. ఇది ఏదైనా పని ముందుకు తీసుకెళ్తారా అన్న నిశ్చయం. మీరు ముందుగా వెనకంచ వేయడం, సందేహించడం, ఆలోచించకుండా అడుగు వేయడం లాంటిది అలవాట్లు ఉండవచ్చు. కానీ రోజు మీరు ఆ భయాలను దాటేసి నేరుగా ముందుకు సాగుతారు. సోదరులు, సోదరీమణులతో మీ అనుబంధం ఈరోజు మరింత దగ్గర అవుతుంది. మీరు చెప్పిన మాట వారికి బలంగా అనిపిస్తుంది. మీ సలహా వారికి ఒక మార్గదర్శకంలా కనిపిస్తుంది. చిన్నపాటి కుటుంబ నిర్ణయాలు, ప్రయాణాలు, వస్తువుల కొనుగోలు ఇవన్నీ కూడా మీ అభిప్రాయం ఆధారంగానే చెబుతాయి. ఉదయం నుంచే మీరు మాట్లాడే ప్రతి మాట ఒకదానికి ఒకటి స్పష్టతతో నమ్మకం కలిగించేలా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉన్నా మీరు 2 మాటలు అన్నాక వారికి ధైర్యం వస్తుంది. ఉద్యోగంలో ఈరోజు ప్రత్యేకంగా గమనించంగా మార్పులు ఉంటాయి. మీ సీనియర్స్ మీరంటే నమ్మకం పెంచుకుంటారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను ఈరోజు బయటపడతాయి. మీరు చెప్పిన ఆలోచనలు ఇతరులు మరింతగా పరిగణలోకి తీసుకుంటారు. సమావేశాల్లోనే మీ మాట బరువుగా వినిపిస్తుంది. మీరు చేస్తున్న పని వేగంగా పూర్తవ్వడం మాత్రమే కాదు, నాణ్యతతో కూడి ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో ఖచ్చితంగా చేస్తారు. పనిని చూసిన వారు ఈ రాశి వ్యక్తులని గుర్తించి శ్రద్ధగా, శక్తివంతంగా ఉంటుంది. ఇది మంచి సమయం. మీరు వెళ్ళే దారి సాఫీగా ఉంటుంది. బయటికి పనిచేసే వారికి అనుకూలమైన వ్యక్తులు కలుస్తారు. ప్రయాణంలో ఆపదలు, అడ్డంకులు కనిపించవు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కోరిక కూడా పెరుగుతుంది. ఏదైనా కొత్త నైపుణ్యం, కొత్త పద్ధతి, కొత్త విధానం తెలుసుకోవడానికి ఈరోజు చక్కని శక్తి కలిసి వస్తుంది. ఈరోజు మీకు ఆర్థికంగా ఈరోజు మితంగా లాభిస్తుంది. పెద్ద లాభం కాకపోయినా మీకు అవసరమైన ఖర్చులు సులభంగా నెరవేరుతాయి. ఖర్చు చేయడంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని వస్తువులు కొనాలనే భావనతో కుటుంబంలో కూడా విలువైన వస్తువులు కొనాలి అనుకుంటే ఈరోజు మంచి సమయం. మీ నిర్ణయం సరైనదే అవుతుంది. కానీ ఈరోజు ఒక చిన్న జాగ్రత్త మాత్రం అవసరం. కోపం, 3వ ఇంట్లో మీకు ఈ శుక్రుడు కలిసి ఉండడం వల్ల మాట కొంచెం కఠినత రావచ్చు. మీరు చెప్పే మాట ఎదుటి వారికి కాస్త గట్టిగా అనిపించే అవకాశం ఉంది. చిన్న విషయాలు కూడా మీకు పెద్దగా అనిపించవచ్చు. ఏదైనా సరే మీ ఇష్టం లేకుండే వెంటనే స్పందించాలని తపన వస్తుంది. ఇది మీ బలమైన, కొన్నిసార్లు ఇది అనవసరమైన చర్చలకు దారితీస్తుంది. అందుకే మధ్యాహ్నం తర్వాత మీ మాటలో కొంచెం మృదుత్వం తీసుకురావడం మంచిది. మాటలు తగ్గడం కాదు, చెప్పే తీరు కాస్త శాంతంగా ఉండాలి అంతే. ఆరోగ్యానికి ఈరోజు పెద్దగా ఇబ్బంది ఉండదు. మీ శరీరంలోని శక్తి బాగా ఉంటుంది. మీరు చూసుకున్న నిద్ర కూడా బాగానే ఉంటుంది. కానీ తలనొప్పి, చిన్న ఒత్తిడి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా మీలో ఉన్న ఆవేశం వలనే. కొంచెం నీళ్ళు ఎక్కువ తాగడం, సాయంత్రం కొంచెం నడక చేయడం మంచిది. సాయంత్రం సమయానికి ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. మీ మాట కుటుంబ సభ్యులకి ధైర్యం ఇచ్చేలా ఉంటుంది. మీతో మాట్లాడితే వారికి హాయిగా అనిపిస్తుంది. మీరు కూడా రోజంతా చేసిన పనులని గుర్తు చేసుకుంటూ ఒక సంతృప్తి భావనతో కూర్చుంటారు. మీరు చేసిన పనికి విలువ ఉంది. మీ మాటకు బలం ఉంది. మీ నిర్ణయానికి గౌరవం ఉంది. అనేది మీకు స్పష్టత వస్తుంది. మొత్తం మీద నవంబర్ 26 వీరికి ధైర్యం, మాటలో బలం, విజయవంతమైన కమ్యూనికేషన్స్, కుటుంబ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు, చిన్న ప్రయాణాల్లో విజయాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే శక్తివంతమైన రోజు. జాగ్రత్తగా వినాల్సింది ఒకటే, కోపం, తొందరపాటు అవి నియంత్రిస్తే ఈరోజు పూర్తిగా మీ రోజే. నవంబర్ 27 ఈ రాశి వారి ఫలితాలు.
నవంబర్ 27న వీరికి ఉదయం నుంచే ఒక మంచి సానుకూలత కనిపిస్తుంది. రెండో ఇంట్లో ఉన్న మీకు మీ శుక్రుడు మాట ఉండడం వలన శుక్రుడు మీకు ధైర్యాన్ని బలాన్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు మీరు లేచిన వెంటనే మీలో ఒక స్పష్టమైన ఆలోచన, ఏదో చేయాలనే ఉత్సాహం, ఏ పనినైనా నిలబెట్టాలని పూర్తి చేయాలనే పట్టుదల ఏర్పడుతుంది. మీరు నిన్న చెప్పిన మాటలు, నిన్న చేసిన పనులు ఒక మోటివేషన్ లాగా ఈ ఉదయం మీకు కనిపిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని ఈ రోజుకు ఒక ప్రత్యేకతను తెస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలు కూడా చేతుల్లోనే సర్దుబాటు అవుతాయి. మీరు చెప్పే మాట అందరికీ నచ్చుతుంది. ఏదైనా సమస్య వచ్చినా సరే మీరు 2 మాటలు దానికి పరిష్కారం చెప్తారు. ఉద్యోగంలో ఈరోజు మీ పనిలో వేగం మరింత పెరుగుతుంది. నిన్న కంటే మీరు మరింత సక్రమంగా పనిచేస్తారు. మీ తలలో ఐడియాలు పుష్కలంగా వస్తాయి. మీరు సమావేశాల్లో మాట్లాడితే అందరూ శ్రద్ధగా వింటారు. మీ అభిప్రాయం ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది. మీ శ్రద్ధ, క్రమశిక్షణ, పదునైన ఆలోచనలు ఈరోజు మీ పెద్దల దృష్టిలో పడతాయి. వారు మీపై నమ్మకం పెంచుకుంటారు. కొందరు కొత్త బాధ్యతలు కూడా ఇవ్వాలని భావిస్తారు. ఉద్యోగంలోనే మీరు ముందుండి పనులు చేపడతారు. మీలో నాయకత్వ లక్షణాలు మరింతగా బయటకు వస్తుంది. ఆర్థికంగా కూడా ఈరోజు మంచిదే. చిన్న చిన్న లాభాలు వస్తాయి. మీ ఖర్చులు కూడా నియంత్రణగానే ఉంటాయి. అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో ఎవరికైనా డబ్బు అవసరమైతే మీరు సులభంగా సహాయం చేయగలుగుతారు. పాత బకాయిలు కొంత మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో శ్రేయస్సు పెరిగే సూచనలు కనిపిస్తాయి. మాటల్లో తీవ్రతను ఉండడం వలన కుటుంబంలోని వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ మాటల్లో మాట్లాడే తీరు అందరికీ శాంతిని ఇస్తుంది. ఏదైనా సరే అపార్థం ఉన్నా మీరు అంటారు, వెంటనే సర్దుబాటు అవుతుంది. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కుటుంబానికి ధైర్యం, భరోసా ఇస్తుంది. ఇంట్లో పెద్దలు కూడా మీ మాటను గౌరవంగా పరిగణించడం కనిపిస్తుంది. ప్రయాణాలకు కూడా ఈరోజు మంచిది. చిన్న దూర ప్రయాణాలు కూడా విజయవంతంగా సాగుతాయి. మీరు బయటకు వెళ్తే అనుకూలంగా పనులు పూర్తి అవుతాయి. కొత్తగా ఎవరు వ్యక్తిని కలిసిన వారితో మీతో గౌరవంగా, సానుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఈరోజు ఒక చిన్న మైనస్ మాత్రం ఉంది. అది ఆవేశం. మీకు చిన్న విషయాలపైన కూడా కొంచెం కఠినంగా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పిన మాట ఎదుటివారికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు. మీరు సీరియస్గా ఉన్నట్టు కనిపించవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీ మనసు కొంచెం బరువుగా అనిపించవచ్చు. కానీ ఇది పెద్ద సమస్య కాదు. ఇది కేవలం గ్రహాల తాత్కాలిక ప్రభావమే. కాస్త ఓపికగా, కాస్త మృదుత్వం ఉంటే రోజు మొత్తం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. శరీరంలోని శక్తి ఉంటుంది. పని చేసిన అలసట ఎక్కువగా ఉండదు. మీలో అవసరమైనది పోతే శరీరం సరిగ్గా స్పందిస్తుంది. మీకు కొద్దిగా నీళ్లు తక్కువ తాగితే మాత్రం తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త నీటి శరీరంలోనే నిల్వ ఉండేలా చూసుకుంటే మంచిది. సాయంత్రం సమయానికి ఈరోజు మరింత నెమ్మదిగా, శాంతిగా మారుతుంది. బయట పనులైనా, ఇంట్లో బాధ్యతలు అయినా సరే అన్నీ ఒక క్రమంలో పూర్తవుతాయి. మీరు కూర్చొని చూసుకుంటే మీ రోజు వృధా కాలేదని, మీరు చేసే ప్రతి పని ఫలితాన్ని ఇచ్చిందని, మీ మాటకు విలువ పెరిగిందని తెస్తుంది. కుటుంబంలోని వార్త మీతో మాట్లాడితే హాయిగా ఫీల్ అవుతారు. మీలో ఒక నిశ్శబ్దమైన ఆనందం, ఒక సంతృప్తి పెరుగుతుంది. ఏదో ఒక దిశగా మీ జీవితం నెమ్మదిగా ముందుకు సాగుతుందని ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద నవంబర్ 27 ఈ రాశి వారికి ధైర్యం, స్పష్టత, కుటుంబ ప్రేమ, చిన్న లాభాలు, ఉద్యోగ ప్రగతి, ఆత్మవిశ్వాసం పెరుగుదల, ప్రయాణ సాఫల్యం, మానసిక స్పష్టతతో కూడిన చాలా మంచి రోజు. జాగ్రత్తగా ఉండాల్సిందొకటే, మాటలో కొద్దిగా కఠినత, ఆవేశం, దాన్ని నియంత్రిస్తే ఈరోజు పూర్తిగా విజయమే. ఈ మధ్య రోజులలో గ్రహస్థితులు ముఖ్యంగా మీకు ధైర్యాన్ని చేసుకుంటూ పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా మాటలు, ఆలోచన, స్పష్టత, లోతైన పరిస్థితులు ఉండే వ్యక్తులు. ఈ రోజులో చిన్న విషయం కూడా మీకు సహనం తగ్గిపోవచ్చు. మీ చుట్టూ ఉన్నవారు మీ ఆలోచనలకు వెంటనే స్పందించకపోయినా మీరు లోపల ఆవేశంగా ఫీల్ అవుతారు. ఇంట్లో కుటుంబ సభ్యులు చిన్న మాట అన్నా సరే మీరు అది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎవరో మీ పనికి విధానంలో మార్పు సూచించినా మీరు దాన్ని విమర్శగా తీసుకునే పరిస్థితి వస్తుంది. కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా మౌనంగా ఉండడం లేదా ఒక్కసారిగా గట్టిగా స్పందించడం జరుగుతుంది. దాంతో మీ మంచితనం, మీ ప్రణాళికలు, మీ క్రమశిక్షణ తగ్గిపోతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరికైనా గట్టిగా మాట్లాడిన తర్వాత లోపల పశ్చాత్తాపం పడతారు. అందువలన ఈ రోజులలో ఎటువంటి ప్రేరేపణ వచ్చినా సరే ముందు శ్వాస పీల్చుకొని 3 సెకండ్లు ఆగిన తర్వాత స్పందించడం, తొందరపాటు నిర్ణయాలు, మాటలు
పనులు జాగ్రత్తగా ఉండాల్సిన కారణం. ఈ రాశి వారు సాధారణంగా ప్రతి పనిని ముందుగా ప్లాన్ చేసి ఆలోచించి ముందుకు సాగుతారు. కానీ ఈ రోజులలో మీకు తొందరపాటు పెరగవచ్చు. కొంచెం పని తొందరగా పూర్తి చేయాలని, కానీ ఆ తొందరలో కొంచెం ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యే ప్రవేశం ఉంది. ఉదాహరణకి కుటుంబ విషయంలోకి పూర్తిగా వినకముందే తీర్పు ఇవ్వడం, డబ్బు విషయంలో వివరాలు తెలుసుకోకుండానే ఖర్చు నిర్ణయం తీసుకోవడం, ఉద్యోగంలో పనిని చెక్ చేయకుండానే పంపించేయడం లాంటిది జరగవచ్చు. మాటలు కూడా మీరు త్వరగా స్పందించే అవకాశం ఉంది. దాంతో మీ ఉద్దేశం ఒకటైన వారు అర్థం చేసుకుని వేరుగా అయిపోతుంది. ఈ 3 రోజులలో ఒక అడుగు ముందుకు వేసే ముందు 2 సార్లు ఆలోచించడం, ప్రతి పని ఫైనల్ చేసే ముందు చిన్నగా చెక్ చేయడం తప్పనిసరి. ఎక్కువ ఖర్చు ఎందుకు పెరుగుతుందో కూడా ఎలా నియంత్రించాలో ఈ గ్రహస్థితులు శుక్రుని ప్రభావంతో ఈ రాశి వారికి సౌకర్యం, మంచి వస్తువులు కొనాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇంటికి ఏదైనా కొనాలి, మంచి వస్తువు చూసినట్టు వదులుకోకుండా కొనాలనిపిస్తుంది. సాధారణంగా కూడా ఈ రాశి వారు ఖర్చు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. కానీ ఈ కాలంలోనే ఇప్పుడు కొంటే బాగుంటుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల కోసం, ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం మంచి వస్తువులు కొనాలని అనిపిస్తుంది. ఇది మంచిదే, కానీ బడ్జెట్ను మించకుండా చూసుకోవాలి. ఈ 3 రోజులు ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. మొబైల్స్, వాహనం, ఇంటి మరమ్మతులు, హెల్త్ చెక్ వంటి విషయాలు. అందువల్ల మీకు అవసరం లేని కొనుగోలు ఈ రోజులలో కూడా మానేయడం మంచిది. ముఖ్యంగా ఎవరైనా సరే ఇన్సూరెన్స్ చేసిన కొనుగోలు మాత్రం తప్పక ఆపాలి. ఈ రాశివారు సహజంగానే భావోద్వేగాలు, కానీ ఆ భావోద్వేగం బయటకు చెప్పరు, అంతర్గతంగా ఉంచుకుంటారు. ఈ మధ్య రోజులలో చంద్రుడు, శుక్రుడు కలిసి మీ మనసును కొంచెం సున్నితంగా మారుస్తారు. దాంతో మీపై ఎవరో విమర్శ చేసినా సరే, మీ మాట వినకపోయినా, మీ అర్థం చేసుకోకపోయినా మీ లోపల ఎంతగా ఫీల్ అవుతారు. చిన్న విషయాలు కూడా హృదయానికి భారంగా అనిపిస్తుంది. ఉదాహరణకి కుటుంబంలో ఎవరు మీ పనిని గుర్తించకపోవడం కూడా, ఉద్యోగంలో మీరు చేసింది కనిపించకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోండి.